నమస్తే అండి, నేను రజా. నిన్న బాలయ్యబాబు సినిమా ఆగిపోతే వైసీపీ వాళ్ళు ఎంత ఎటకారపు పోస్టులు వేస్తున్నారంటే చూస్తే నిజంగా ఒకడు ఏడుస్తూ ఉంటే వాడిని చూసి నవ్వడం ఏదైతే ఉందో దీనికంటే దుర్మార్గం ఏదైనా ఉంటుందా? నిజం చెప్తున్నా, వైసీపీ పార్టీ ఓడిపోయినప్పుడు కూడా నేను ఎప్పుడు ట్రోల్ చేయలేదు. వైసీపీ పార్టీ 11 సీట్లు వచ్చినప్పుడు కూడా చూసి చులకన భావంతో నవ్వలేదు. కానీ ఒక వ్యక్తి ఓడిపోవాలని, ఒక వ్యక్తి చచ్చిపోవాలని, లేదంటే ఒకడు సర్వనాశనం అయిపోవాలని ఈ కోరుకునేటటువంటి ఏదైతే ఉంటుందో ఇది మంచి పద్ధతి కాదు. ఆ సినిమా ప్రొడ్యూసర్లు తప్పు, బాలయ్యబాబు తప్పేం కాదు. కానీ వీళ్ళు ఎలాంటి ప్రచారం చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి తప్పుగా మాట్లాడాడు, ఇప్పుడు సినిమా కూడా రిలీజ్ కాలేదు, కటౌట్లు మాత్రమే మిగిలాయి, కర్మ అంటే ఇదేనేమో. నాకు తెలిసి బాలయ్యబాబు గారు జగన్ గారి గురించి పెద్ద అనుకున్న మాటలు ఇప్పుడు ఏం అనలేదు. ఒకసారి అనుకుంటా కొంచెం తుళ్ళి మాట్లాడినారు, అది కరెక్ట్ కాదేమో. ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడారు, ఇది కరెక్ట్ కాదేమో అని మేము అన్నాం. బాలయ్యబాబు గారు ఈ విధంగా మాట్లాడడం ఏంటి, కరెక్ట్ కాదు కదా అని. కానీ కొంతమంది అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి గురించి తప్పుగా మాట్లాడడం వల్ల ఈ సినిమా ఆగిపోయిందంట. ఆ కర్మ బాలయ్యబాబు గారి సినిమాకి తగిలిందంట. సరే, ఈ సినిమా ఆగిపోయింది, రేపు సినిమా రిలీజ్ కాదా, 4 రోజుల్లో రిలీజ్ కాదా, లేదంటే ఒక నెల తర్వాత రిలీజ్ కాదా? ఏదో సర్వాంతం తీసుకుపోయి మూలన పడేసినట్టు, ఈ సినిమా ఫ్యూచర్లో కూడా రిలీజ్ కాదన్నట్టు, బాలయ్యబాబు సంగతి అయిపోయింది అన్నట్టు. ఏంటి దరిద్రం? ఇలాంటి దిక్కుమాల రాజకీయాలకు దూరంగా ఉండండి. జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవం పెంచిన వారు అవుతారు ఇలాంటి పనులు చేస్తే. మీ నాయకుడికి కూడా మెచ్చదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు బాలయ్యబాబు గారి అభిమానిగా చెప్తూ ఉంటారు. ఒకప్పుడు బాలయ్యబాబు గారికి సంబంధించి ఆయన అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు, ఫ్యాన్స్ అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు అని చెప్పేసి పేపర్లో ఫోటోలు కూడా వేయించినాడు, బాలయ్య గారి బ్యానర్లు కూడా వేయించినాడు అన్నట్లుగా చెప్తారు. అలాంటిది బాలకృష్ణ గారి సినిమా ఆగిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం కారణంగా ఆయన కర్మ తగిలి ఈ సినిమా ఆగిపోయింది అనేది ఈ రోజున వైసీపీ పార్టీ కార్యకర్తలు సర్క్యులేట్ చేస్తున్నటువంటి విషయం. పైగా ఎటకారపు మాటలు, ఎంత ఎటకారం అంటే చాలా దారుణమైన స్థాయిలో. అది ఒక దేవుడి సినిమా. దీన్ని ఏమంటారు, దీన్ని సునకానందం అంటారు. పక్కనోడు సర్వనాశనం అయిపోతేనో, ఇబ్బందులు పడుతూ ఉంటే, కష్టాల్లో పడుతూ ఉంటే దాన్ని చూసి మనం ఆనందపడడం, తృప్తి పడడం, మన వెనకాల బొక్కలు చూసుకుంటే, మన పరిస్థితి చూసుకుంటే సరే కర్మ 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 అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పోయిన ఎలక్షన్స్లో 161 స్థానాలు గెలిచి కట్ చేస్తే 11 స్థానాలకు పడిపోయినారు. మరి దాన్ని ఏమంటారు? దాన్ని మరి ఏ విధంగా చెప్పుకోవాలి? దాని గురించి మాట్లాడదాం. మరి ఇక్కడేం బాలయ్యబాబు గారిని వెనకేసుకు రావడమో, మిమ్మల్ని టార్గెట్ చేయడమో కాదు. ఇది కరెక్ట్ కాదు కదా. అదేవిధంగా ఒక ఎమ్మెల్యే అయి ఉండి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అసెంబ్లీలో కొంచెం గట్టిగానే మాట్లాడినారు, సైకో అనే పదాలు వాడినారు. అది కరెక్ట్ కాదు. కానీ బాలకృష్ణ గారి గురించి మనం ప్రతిసారి ఏం మాట్లాడతాం? ఏ సర్టిఫికెట్ల గురించి మాట్లాడతాం? ఆయన వ్యక్తిత్వం గురించి ఎలా మాట్లాడతాం? ఈ వయసులో కూడా సినిమాలు చేయడం అవసరం అని చెప్పేసి ఎందుకు అంటున్నాం? మనం అనకూడదు కదా. ఈ వయసులో కూడా ఆయన కష్టపడి ఆయన తండ్రి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఎలాంటి పారిశ్రామిక రంగం వైపు ఏం వెళ్లకుండా ఇన్ని వయసు వచ్చిన 60 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ కూడా నిలబడి కలబడి సినిమా ఇండస్ట్రీలో తనంటూ తాను ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నాడు బాలకృష్ణ గారు. అలాంటి వ్యక్తి దగ్గర నుంచి మోటివేట్ అయ్యి ఏదైనా నేర్చుకోవాల్సింది పోయి ఇంత దిక్కుమాలిన చపలత్వంతో కూడినటువంటి టార్గెట్ చేసేటటువంటి విధానం ఏదైతే ఉందో ఇది కరెక్ట్ కాదు. కొంచెం పద్ధతులు మార్చుకోండి. ఏదో శాపం తగిలిందంట, ఆ శాపం తగలడం కారణంగా ఈ సినిమా అయిపోయిందా? ప్రొడ్యూసర్లు డబ్బులు కట్టకపోవడం కారణంగా సినిమా ఆగింది. అంతేగాని మీరు శాపాలు తగలడం వల్ల కాదు. ఆ 2019 అప్పులు తీసుకున్నారంటే ఇప్పుడు డబ్బులు కట్టలేదు, వాళ్ళు కోర్టులో కేసు వేసుకున్నారు, అది జరిగింది. దానికి బాలయ్యబాబుకి ఏం సంబంధం? మినిమం సెన్స్ కూడా లేదనమాట వీళ్ళకి, అది పరిస్థితి. సో ఇలాంటి వ్యక్తులు మనం ఏమన్నా ఈ జీవితాంతం ఇలా ట్రోలింగ్ చేస్తూనే ఉంటారు. విమర్శించినంతవరకు విమర్శించినారు, గత 5 సంవత్సరాలు అయిపోయా. మళ్ళీ పోయిన తర్వాత కూడా ఇలాంటి దిక్కుమాలి విమర్శలు ఎందుకో కొంచెం మార్చుకోండి.